బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేంపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి మొదటి రాత్రి జరగాల్సి ఉండగా నవవధు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులతో కలకలలాడిన ఆ ప్రాంతమంతా చిన్నబోయింది. బాగపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిగింది. అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది నవవధువు హర్షిత. హర్షితకు 22 ఏళ్లు. కాలపారని ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వధువుకు ఇష్టలేని వివాహం చేస్తారా లేక ఇతర కారణాలా అనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేంపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి మొదటి రాత్రి జరగాల్సి ఉండగా నవవధు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులతో కలకల్లాడిన ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చిన్నపోయింది. బాగపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిగింది. అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది నవవధువు హర్షిత. హర్షితకు 22 ఏళ్లు. కాలపారని ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వధువుకు ఇష్టలేని వివాహం చేశారా లేక ఇతర కారణాలా అనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ లైన్లో అందిస్తారు. హుస్సేన్, శ్రీ సత్యసాయి జిల్లా సోమందేంపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ చక్రి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటున్నటువంటి సత్యసాయి జిల్లా మణికంఠ కాలనీలో ఘోరమైనటువంటి విషాదాంతం నెలకొందని చెప్పుకోవచ్చు. బంధువులు, మిత్రులు, ఇతర సహచరులు అందరూ ఆనందంగా ఉంటూ పెళ్లింట సంతోషాలతో గడుపుకోవాల్సినటువంటి సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి జరిగినటువంటి వధువు రాత్రికి ఆత్మహత్య చేసుకోవడము కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కాళ్ల పారానే కాదు, కనీసం మెడలో ఉన్నటువంటి తాళిని కూడా మురిపెంగా చూసుకునేటువంటి ఘడియలను సైతం ఆ నవవధువు ఆస్వాదించలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో జరిగినటువంటి ఈ పరిస్థితి చూపరులోనే కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులను సైతం, బంధువర్గాలను సైతం విషాదంలో నింపింది. ఈ పెళ్లికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఏం జరిగిందో ఏమో అనేటువంటి పరిస్థితుల్లో ఆ కలకలలాడాల్సినటువంటి పచ్చటి పెళ్లి పందిరిలో ఆ విషాదం చోటు చేసుకుంది. కందీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. బాగేపల్లి గ్రామానికి చెందినటువంటి నరేంద్రతో సోమవారము ఈ వివాహం జరిగింది. అదే రోజు రాత్రి మొదటి రాత్రి వేడుక నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గదిలోకి వెళ్ళినటువంటి నవవధువు ఈ పెళ్లి ఇష్టము లేకపోవడంతో ఈ హర్షిత అనేటువంటి నవవధువు పూర్తిగా తనకు సంబంధించి ఈ ఆత్మహత్యకు పాల్పడినటువంటి విషయము దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఈ నవవధువు హర్షిత 22 ఏళ్ల ఈ నవవధువు అయినటువంటి హర్షిత కాళ్లపారాన్ని ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడము తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులను కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఈ హర్షిత మృతి చెందడము బంధువులను, తల్లిదండ్రులను శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు చక్రి. అయితే వధువుకు ఇష్టలేని వివాహం చేశారా లేక ఇతర కారణాలు అనేది పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ ఘటనకు సంబంధించి పెళ్లి తల్లిదండ్రులు ఇంకా పాటు ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులకు సైతం సమాచారాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసు స్టేషన్ దాకా సమాచారం అయితే తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేస్తే గాని ఈ నవవధువుకు సంబంధించి ఆత్మహత్యకు దారి తీసినటువంటి సమాచారము, ఆత్మహత్యకు దారి తీసినటువంటి విషయాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది చక్రి. రైట్, థ్యాంక్ యూ. ఖమ్మంలో వరదలకు కారణమైన ప్రకాష్ నగర్ చెక్ డ్యాంను ఎటకలకు అధికారులు ఎత్తు తగ్గిస్తున్నారు. 2022లో దాదాపు 10 ఫీట్ల ఎత్తుతో దీన్ని నిర్మించగా ఆ తర్వాత వరుసగా 2 ఏళ్ల పాటు వరద ప్రవాహంతో ఖమ్మం, మున్నేరును ఆనుకుని ఉన్న 40కి పైగా కాలనీలు వరద నీటిలో మునిగాయి. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 8.5 కోట్లు ఖర్చు చేసి దీన్ని నిర్మించగా ఈ చెక్ డ్యాం వల్లే 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తమ కాలనీలోకి
వరద వస్తుందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని తొలగించాలని రిపోర్ట్ ఇవ్వడంతో కలెక్టర్ అనుదీప్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో ఎత్తు తగ్గింపు పనులు మొదలుపెట్టారు. డ్యామ్ అండ్ వరుస కటింగ్ విధానంలో 3 రోజుల్లో 2.5 మీటర్ల మేర ఎత్తు తగ్గించాలని నిర్ణయించారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలతో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం మున్నేరులో ప్రకాశ్ నగర్ వద్ద చెక్ డ్యాము తగ్గింపు కోసం అటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఈ చెక్ డ్యామ్ ద్వారా కూడా ముంపుకు గురవుతుందని చెప్పేసి వారైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 10 మీటర్లు ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను దాదాపుగా 5 మీటర్ల నుంచి 2.5 మీటర్ల వరకు కూడా తగ్గించేందుకైతే అధికారులు అయితే నిర్ణయించారు. ఏదైతే ఈ బీఆర్ఎస్ హయాంలో 2022లో ఏర్పాటు చేసినటువంటి ఈ చెక్ డ్యామ్ దాదాపుగా 8.5 కోట్లతో కూడా నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత 2 సార్లు దఫాలుగా కూడా భారీగా ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం పోలేపల్లి కావచ్చు, రూరల్ మండలం, అర్బన్ మండలంలో కూడా పలు గ్రామాలు కూడా పలు కాలనీలు కూడా ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏదైతే ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఈ చెక్ డ్యామ్ ఎత్తు పెంచడం వల్లనే ఈ ముంపు ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయని చెప్పేసి భావించారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ ను తయారు చేసి పంపించడంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా ప్రత్యేకంగా దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలోనే ఈ చెక్ డ్యామ్ ను ఏదైతే డైమండ్ వైరింగ్ కటింగ్ ద్వారా కూడా ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణాన్ని దాదాపుగా 3.5 మీటర్లు తగ్గించేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ చెక్ డ్యామ్ అయితే తగ్గింపు పనులు అయితే కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం అంటే తగ్గింపు నిర్మాణ పనులు కూడా వెంటనే నిలిపివేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఆగస్టు వచ్చిందంటే మాత్రం ఇటు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారీగా వరదలు వచ్చాయి. 2 సార్లు కూడా భారీగా ఆస్తి నష్టం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ప్రజలు మరొకసారి ఆగస్టు అనగానే కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చెక్ డ్యామ్ నిర్మాణానికి తగ్గించేందుకు ఏర్పాట్లు చేయడంతో కొంత ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఒకసారిగా అటు ఏదైతే మున్నేరు ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే మున్నేరు భారీగా ఉధృతిగా రావడంతో అటు ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు తగ్గించే పనులు మాత్రం కొంత ఆటంకం ఏర్పడింది. వారంతా కూడా కొంత వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు కాలనీ వాసులు కావచ్చు, ఏదే విధంగా ఇటు అంటే పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే ప్రజలు కూడా అంటే అటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మాత్రం మున్నేరు తగ్గింపు పనులు మాత్రం ఆటంకం ఏర్పడి మాత్రం నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఆగస్టు ప్రాంతం అంటే ఈ వరద ఉధృతి తగ్గితే మాత్రం ఖచ్చితంగా పనులు ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కొంత అంటే మొదటి పనులు స్టార్టింగ్ లోనే ఇటువంటి అవాంతరం ఏర్పడడంతో ప్రకాశ్ నగర్ కావచ్చు, అదేవిధంగా అంటే నాయుడుపేట, అదేవిధంగా అటు పోలేపల్లి నుంచి కూడా ఉన్నటువంటి ఏదైతే మా పరివాహక ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశ్ నగర్ వద్ద ఉన్నటువంటి చాప్టర్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ నిర్మాణాన్ని తగ్గింపు పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే పునఃప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి అనుదీప్ పర్యవేక్షణలో అటు ఏదైతే జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి ఇక్కడే పనులు అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ పనులకు మాత్రం ఆటంకం కలిగిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఇక ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు హస్తనికి వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఇక ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తనికి వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
ఇక బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధానంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు కామారెడ్డి వేదికగా కూడా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ బీసీ డిక్లరేషన్ లో ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం అనేటటువంటి హామీ ఇచ్చింది. అందులో భాగంగా బీసీ రిజర్వేషన్ కూడా బిల్లును తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శాసనసభలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే కేంద్రం వద్ద ఈ యొక్క బిల్లు పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకుని 3 రోజుల పాటు ఈ యొక్క పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ అటు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేపు జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్సీలు పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి ధర్నా సంబంధించి ఓబీసీ ధర్నాకు సంబంధించి ఇందులో రాహుల్ గాంధీ పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలిపేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ ఎంపీలు కూడా ఈ యొక్క ధర్నాలో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఇప్పటికే వారికి తెలంగాణ ఎంపీలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వారిని కలిసి మద్దతు కోరేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి 1 గంటకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. 3 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతా ఉన్నారు. అయితే ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఆమె అపాయింట్మెంట్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరి ఆ తర్వాత ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి ఆవశ్యకతను వివరించి ఈ యొక్క బిల్లుకు ఆమోదించే విధంగా కూడా చొరవ చూపాలని ఆమెను కోరబోతా ఉన్నారు. 3 రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ రూపాల్లో కూడా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి ఆవశ్యకతను వివరించే విధంగా ఒక రోజు పార్లమెంట్ లో వాయిదా తీర్మానాలు, మరోవైపు అటు మరుసటి రోజు జంతర్ మంతర్ లో తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి దాదాపు 1400 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు కూడా జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి ఈ యొక్క నిరసన ఓబీసీ ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరి ఈ యొక్క బీసీకి సంబంధించి ఓబీసీలో రిజర్వేషన్ సంబంధించి ఆవశ్యకతను వివరిస్తూ ఉన్నారు. అయితే రాజు, రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పాల్గొన్న నేపథ్యంలో రేపు రాష్ట్ర బీసీ సంఘ నాయకులు కూడా వీరికి మద్దతు ఇచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలి అనేది కూడా రాజకీయ పక్షాలు కూడా వివిధ రాజకీయ పక్షాలు అసెంబ్లీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు అసెంబ్లీలో మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవంగా వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. అయితే ఆ రాజకీయ పార్టీలు కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటటువంటి నిరసన ధర్నాలో పార్టిసిపేట్ చేయాలనేటటువంటి పిలుపునిచ్చాయి. మరోవైపు ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనాలి అనేది కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా వారు కూడా పాల్గొనేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ యొక్క ఉద్యమానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసినప్పటికీ అన్ని రాజకీయ పక్షాలతో పాటుగానే ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతలను కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలించేటటువంటి ప్రయత్నం టీపీసీసీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘోష్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘోష్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘోష్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, ఈ రోజు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రయోజనాలు ఏంటి, ప్రాముఖ్యత ఏంటనే దానిపైన కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పనున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. అయితే ఆ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది ఘోష్ కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే పదే పదే బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నెపం నెట్టే విధంగా, అది దుష్ప్రచారం చేసే విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు విప్లవ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. కాబట్టి సో అందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అయితే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేలా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహరచన చేస్తుంది. అంటే దానిలో భాగంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అవసరమైతే కొన్ని ఆయా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అన్ని వివరాలు తెలిసేలా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాముఖ్యత ఏంటి అనేది కొందరికి మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. కాకపోతే అందరికీ ప్రజలకు తెలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగానే మేడిగడ్డ 2 పిల్లలు కుంగితే అది కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టు గా ప్రచారం చేసిందని కూడా ప్రజలకు అర్థమవుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అసలు ఏంటి, ఎన్ని బ్యారేజీలు ఉంటాయి, అదేవిధంగా ఎన్ని పంపోజులు ఉంటాయి, ఎన్ని గ్రావిటీ కాలువలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ఉంది, ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారాగా మనం ఇంతవరకు కొత్త ఆయకట్టుకు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఎంత నీటిని, గోదావరి నీటిని ఎన్ని టీఎంసీ వరకు కూడా మనం వాడుకున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకి ఎన్ని టీఎంసీల గోదావరి నీటిని మనం వాడుకోవచ్చు, గతంలో ఏ విధంగా ఉండేది, గోదావరి వాటర్ను సముద్రంలో కలిస్తే ఏ విధంగా ఉపయోగకరంగా గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల గోదావరి నీళ్ళని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఏంటి అనే దాని మీద కూడా మొత్తం ఓవరాల్ గా అసలు ఈ యొక్క ప్రాజెక్టు స్టార్టింగ్ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి అవసరమైతే అప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న దగ్గర నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ నీళ్లను రైతులకు ఇచ్చినప్పుడు రైతులు పడ్డ సంతోషం, అదేవిధంగా దక్షిణ తెలంగాణలో నీళ్ళని ఇచ్చినప్పుడు దక్షిణ తెలంగాణ రైతులు సంతోషపడ్డ విధానం, ఇదంతా కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పిన్ టు పిన్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వివరిస్తారు. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు. కేటీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకంటే ఈ రోజు ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్ళారు. సో అక్కడ ఎన్నికల సంఘం మీటింగ్ లో 3 గంటలకు అక్కడ పాల్గొంటారు. మాజీ మంత్రి ఏమల్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి వీళ్ళందరూ కూడా జార్ఖండ్ వెళ్ళారు. ఎందుకంటే
శిబుసిరేని అంత్యక్రియలో పాల్గొనికి వెళ్ళారు. ఇక మిగిలిన అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొంటారు. దీని తర్వాత ఇక జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ని పెద్ద ఎత్తున వీక్షించేందుకు రైతులందరినీ కూడా కూడగట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేలా కూడా అక్కడ సౌండ్ సిస్టమ్ అలాంటిది ఏర్పాటు చేసి అన్ని కూడా వివరించే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి సో మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రారంభిస్తారు. ఆయన మొత్తం కూడా పిన్ టు పిన్ కూడా అన్ని వివరాలు కూడా తెలియపరుస్తారు. అయితే సైదులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్కే పరిమితం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? జిల్లాల వారీగా దీనిపైన సపరేట్గా ఒక ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉందా? కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది? సైదులు ఖచ్చితంగా చక్రి, ఎందుకంటే నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు భేటీ అయినప్పుడు కూడా ఇదే చర్చించారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఇప్పటి నుంచి అంటే గ్రామాన కూడా ప్రతి ఒక్కరికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తెలియపరచాలి. కాబట్టి అవసరమైతే కొన్ని కమిటీలు కూడా అంటే నియోజకవర్గాల వారికి కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని ప్రజలందరూ కూడా వివరించాలి. లేదంటే ఆ మాజీ ఎమ్మెల్యేలు ఉంటే మాజీ ఎమ్మెల్యేలకు ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంతో పాటుగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీకి నాయకత్వం హరీష్ రావు వహించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరమైతే ఒక పర్యటన కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటనేది కూడా ప్రజలకు తెలియపరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిట్టుకొట్టొచ్చు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే కేసీఆర్ సలహా సూచన మేరకు ఒక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ ఆ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం అన్ని వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కొందరికి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది గ్రామ స్థాయిలో ఇంకా వెళ్ళాలంటే, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ ఎంత మేలు జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఏంటి అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత కాబట్టి సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇవాళ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి కానీ అదేవిధంగా నియోజకవర్గాల వారిగా కూడా ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఈ బాధ్యతలు ఒప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పదే చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు చేయడం సరికాదని తీవ్రస్థాయిలో స్పందించారు. మీ మంత్రి మార్బలంతో డేటా తీసుకుని నల్లబొడ్లూరు కొండకు రావాలని ఛాలెంజ్ చేశారు. తవ్వకాలు జరిపారని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు చేయడం సరికాదని తీవ్రస్థాయిలో స్పందించారు. మీ మంది మార్బలంతో డేటా తీసుకుని నల్లబొడ్లూరు కొండకు రావాలని ఛాలెంజ్ చేశారు. తవ్వకాలు జరిపారని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు అప్పలరాజు. నల్లబొడ్లూరు కొండ మీదకి వెళ్దాం కావాలంటే వస్తావా? సూదుకొండ మీదకి వెళ్దాం కావాలంటే వస్తావా? రాగలవా? అధికారంలో ఉన్నావు కదా, సూదుకొండ మీదకి వెళ్దాం. పోనీ పక్కనే ప్రతిపక్షంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీ మంది మార్పులు వేసుకుంటారా, పోలీసులు వేసుకుంటారా, మీ ఆర్డీఓ ఎంఆర్ఓలు కలుపు అందరూ వేసుకుంటారా, డేటా తీసుకుంటారా, నేను వస్తాను. ఇక మీరు అందరూ వస్తారు, మీడియా వాళ్ళంతా వస్తారు, చక్కగా మాట్లాడుకుందాం. అక్కడ అటు ఒక టేబుల్ నువ్వు, ఇటు ఒక టేబుల్ నేను. ఆవేశపడిపో, సరదాగా మాట్లాడుకో, సరదాగా మాట్లాడు. ఇది రాజకీయం అంటే ఆరోపణలు చేయడం కాదు. నువ్వేదో మాట్లాడి మళ్ళీ దాన్ని నేను వివరణించుకొని కౌంటర్ చేసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ నాకు వాస్తవంగా లేదు. నాకు కాకపోతే కాదు, 2 రోజుల నుండి చూస్తున్నాను ఈ మాటలు చూస్తుంటే ఏమిటి చెడ్డాలు. ఇలాంటి దాని మీద నేను పోటీ చేశాను, ఇంత సుగుణవతి మీద నేను పోటీ చేశానని అసహ్యం వేసి పలాస నియోజకవర్గ ప్రజలకు ముందు అవగాహన కల్పించాలని ఈరోజు అయితే మీడియా ముందుకు రావడం జరిగింది.
మళ్ళీ నువ్వు పిచ్చెక్కి మీడియా ముందుకు వచ్చి అన్నింటికి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేయి. ఇందులో నేను చెప్పి ప్రతిదీ వాస్తవం, ఇంక్లూడింగ్ తమ్ముడు హరికృష్ణ దాంతో సహా. తమ్ముడు హరికృష్ణ నువ్వు పిలిచి మళ్ళీ నువ్వు భయపెట్టి నువ్వు రోడ్డు మీద వ్యాపారం చేస్తున్నావు దాని సంగతి చూస్తాము, లేకపోతే మీ ఆవిడ కంప్లైంట్ పెట్టింది నీ క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపిస్తాను భయపెట్టి లేదు అలాగేం అనలేదని నువ్వు చెప్పించవచ్చు, అది కూడా చెప్తున్నాను. బట్ ఫ్యాక్ట్ అనేది మాత్రం ఇదే, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. 25 లక్షలు నువ్వే కంప్లైంట్ ఇచ్చి తిరిగి నువ్వే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసావంటే ఇది గొప్ప చరిత్ర.